లేకుండా ఉదయాన్నే లేచి ఈ దుర్మార్గపు ఈ విద్రోహ కాంగ్రెస్ పాలనను అంతం చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన యువ కిషోరాలందరికీ స్వాగతం సుస్వాగతం. మన అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మనందరికీ ఇంత మంచి ఆతిథ్యం అందించినటువంటి స్థానిక ఎమ్మెల్యే మిత్రులు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారికి, గౌరవ కార్పొరేటర్లు, విద్యార్థి విభాగం మరి పేర్లు తీసుకోవట్లేదు, టైం లేదు కనుక, సీనియర్ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రికి ఒక నినాదం నచ్చదు. ఏంటిదా నినాదం? ఒక్కసారి ఆయనకు వినబడేటట్టుగా గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ మధ్య మీరు కూడా చూసే ఉంటారు, ప్లీజ్ ప్లీజ్, ఈ మధ్య మీరు కూడా చూసే ఉంటారు. ఓ సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా మీటింగ్ అటెండ్ అయింది. అల్లు అర్జున్ కూడా జై తెలంగాణ అన్నాడు ఉపన్యాసం అయినాక. అన్నడా? బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నాడు. అన్నడా? కానీ రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అంటది. ఆయనకు నిద్రలో కూడా జై తెలంగాణ యాదికి వస్తుంది, కళలో కూడా కేసీఆరే కనబడుతుంది. ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా కనీసం ఒక 30 సార్లైనా కేసీఆర్ను తలుచుకుంటాడు. కేసీఆర్ను తలుచుకోకుండా రేవంత్ రెడ్డి మాట్లాడలేడు, ఆయన ప్రసంగం ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మన ఆత్మగౌరవ నినాదమే జై తెలంగాణ. ఆ నినాదాన్ని కనుమరుగు చేయాలని కుట్రలు చేస్తా ఉన్నాడు. ఈ మధ్య రేవంత్ రెడ్డి జై తెలంగాణ కాదు, ఏమంటుండు? జై ఢిల్లీ, జై సోనియా గాంధీ, తప్ప జై మోడీ అంటాడు. బడే భాయ్ చోటే భాయ్. అంతకు మించి జై తెలంగాణ మాత్రం అనడానికి ఆయనకు నోరు రాలేదు కూడా. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు, ఇంట్లో కొంతమంది పాత ఉద్యమకారులు ఉన్నారు, కొత్త తరం విద్యార్థి నాయకులు ఉన్నారు. ఆనాడు ఉద్యమం జరిగేనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రాజీనామాలు చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎంపీలు అందరం రాజీనామా చేశాం. రాజీనామా చేయకుండా పారిపోయిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదు. జిరాక్స్ కాగితం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. రాజీనామా చేయాలని ప్రజలందరూ తిరగబెడితే ఇచ్చినట్టే ఇచ్చిండు, కానీ జిరాక్స్ కాగితం ఇచ్చిండు స్పీకర్. ఒరిజినల్ ఇస్తే ఏడ యాక్సెప్ట్ చేస్తాడో, ఎక్కడ మళ్ళా ఎలక్షన్ పోవాలో అని జిరాక్స్ కాగితం ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంటే ఆనాడు ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరొందినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా చరిత్రలో మాత్రం ఆయన తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు. తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక లిస్ట్ అంటూ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు ఉంటే రెండవ పేరు రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది. ఎందుకంటే అది ఎన్నిటికీ తుడిచిపెట్టుకోపోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి మధ్యకాలంలో ఏం చేస్తుందంటే ఈ ఉద్యమాన్ని, మన ఉద్యమ చరిత్రను చిన్నగా చేయాలను, మన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయడం, ఉద్యమ జ్ఞాపకాలను తొలగించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒక విషయం మీకు చెప్పాలి. ఒక ఆఫ్రికన్ రచయిత చినువా అచేది, ఆఫ్రికన్ రచయిత చినువా అచేది, ఆయన ఒక మాట చెప్పాడు. సింహాలు
తమ గురించి తాము చెప్పుకోనంత కాలం వేటగాళ్లు చెప్పే చరిత్రనే నిజమైతది, వేటగాళ్లు చెప్పే మాటలే చరిత్రగా నిలిచిపోయే ప్రమాదం ఉంది అన్నారు. అందుకే ఈరోజు రేపటి తరం నాయకులుగా, రేపటి భవిష్యత్తు నాయకులైనటువంటి మీరు, మనము మీకు ఒక మాట నేను చెప్పాలని అనుకుంటా ఉన్నా. కేసీఆర్ గారు చేసిన 14 ఏళ్ల పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష, దీన్ని భవిష్యత్ తరాలకు మనం చెప్పకపోతే ఈ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన చరిత్రను, మన పోరాటాన్ని, మన అస్తిత్వాన్ని దెబ్బకొట్టే కుట్రలు చేస్తా ఉంది. అందుకే మీరు కూడా తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ ఉద్యమ చరిత్రను తప్పకుండా అర్థం చేసుకోవాల్సిందే, మనం ప్రజలకు వివరించాల్సిందే. అందుకే మీరు చూడండి, తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఎంబులంలో కాకతీయ తోరణాన్ని తీసేస్తా అంటాడు, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తుంటాడు, టీఎస్ ను టీజీగా మారుస్తుంటాడు. కేసీఆర్ గారు అద్భుతంగా ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే దానికి తాళం వేస్తాడు, కనీసం ఆ విగ్రహానికి పూలమాల కూడా వేయనటువంటి మూర్ఖుడు ఈ రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం మీద కుట్రలు చేస్తూ ఉంటాడు. ఇలా రేవంత్ రెడ్డి మన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను, మన అస్తిత్వాన్ని, మన పోరాటాన్ని ఇవాళ కనుమరుగు చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నాడు. అందువల్ల మనం, రేపటి తరం నాయకులైన మీరు తప్పకుండా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఉద్యమమైనా, ఏ పోరాటమైనా యువతతోనే ప్రారంభమవుతుంది, విద్యార్థులతోనే ప్రారంభమవుతుంది. తెలంగాణ తొలి దశ ఉద్యమం కూడా 1969లో విద్యార్థి ఉద్యమాలతో ప్రారంభమైంది. మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చింది, చివరి దశలో అద్భుతమైన పోరాట రూపం కల్పించింది కేసీఆర్ నాయకత్వంలో మన యూనివర్సిటీల్లోని విద్యార్థులే అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అందువల్ల ఇవాళ మీరు కూడా రేపటి తరం నాయకులు. కేసీఆర్ గారు ఎంతో మందిని, ఆనాటి విద్యార్థి నాయకులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, కమిషన్ మెంబర్లుగా ఉన్నతమైన స్థానానికి ఆనాడు కేసీఆర్ గారు తెచ్చారు. వాళ్ళందరూ ఎవరో మీకు తెలుసు, ఇక్కడే ఉన్నారు నాయకత్వంలో. మీలో కూడా రేపు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీలో కూడా రేపు కాబోయే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. నాయకత్వం ఎక్కడి నుంచో పుట్టదు, మీ నుంచే, విద్యార్థుల్లో నుంచే నాయకత్వం పుడుతుంది, యువత నుంచే నాయకత్వం పుడుతుంది. అందువల్ల మిత్రులారా, మీరు కూడా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భవిష్యత్తును మనం ముందుకు తీసుకొని పోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు ఒక గొప్ప విజనరీ నాయకుడు. ఎందుకంటే నాకు బాగా గుర్తుండే, ఒకసారి రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో